తెలంగాణ సర్కారు 20% కమిషన్తో నడుతున్నది. మంత్రులు కమిషన్లు తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసిండ్రు. అటు కొంతమంది కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకుంటున్నారని సచివాలయంలో ఉన్న ఆర్థిక శాఖ ఛాంబర్ ముంగట లొల్లి చేసిన ముచ్చట కూడా అందరికీ తెలిసిందే. కాకుంటే ఇలా మంత్రి కొండా సురేఖక్కనే మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారనే వరకు పెద్ద రచన అయింది. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన గీ మాటల మీదనే ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తున్నది. ఇన్ని దినాలు కాంగ్రెస్ సర్కారు అవినీతి మీద ప్రతిపక్షాలు మాట్లాడితే బురద జల్లుతున్నారని షెయి పార్టీ లీడర్లు కవరింగ్ చేసిండ్రు. ఇప్పుడు స్వయంగా మంత్రి సురేఖక్కనే ఫైల్ ముంగటికి పోవాలంటే మంత్రులు కమిషన్లు తీసుకుంటారని చెప్తున్నదంటే రాష్ట్రంలో కమిషన్ల దందా ఏ రేంజ్ లో నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇది ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం కాదు, కమిషన్లు తీసుకునే ప్రభుత్వం అని ప్రతిపక్షాలు బగ్గనే గరానికత్తున్నాయి. కాంగ్రెస్ అంటేనే ల్యాండు షాండు మైను వైను స్కాములని ఎడ్డిస్తున్నారు కారు పార్టీ నాయకులు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు గాని నేను మాత్రం కమిషన్ తీసుకోకుండా స్కూల్ కట్టాలని చెప్పిందని మంత్రి కొండా సురేఖక్క చెప్పింది కాబట్టి మంత్రులు ఎవ్వలెవ్వలు ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయాలని డిమాండ్ చేసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు చెప్పిన కేటీఆర్ 30% కమిషన్ ప్రభుత్వంలా మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఫైళ్ల మీద సంతకం చెయ్యరని తోటి మంత్రి చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈ ఆరోపణల మీద కేబినెట్ మంత్రుల మీద విచారణకు ఆదేశించగలరా అని సోషల్ మీడియాలో ప్రశ్నించిండు. ఇగిట్లా ప్రతిపక్షాలు కొండా సురేఖక్క మాటల మీద బగ్గనే రియాక్ట్ అయ్యేటాళ్లకు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి గిట్లా మాట్లాడుకొచ్చింది. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడు, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. నేను జనరల్ గా మాట్లాడిన మాటలను పట్టుకొని కాంగ్రెస్ మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పటికైనా గట్ల చేసుడు బంద్ చేయకుంటే సైబర్ క్రైమ్ లా ఫిర్యాదు చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది మంత్రి సురేఖక్క. ఇక మొత్తానికైతే నాలుక మడతేసుట్ల షెయి పార్టీ నాయకులను మించినోళ్లు లేరు. మంత్రులు కమిషన్లు తీసుకుంటారని ముందుగాలే చెప్పి ఇప్పుడు జనరల్ గా అన్నదాన్ని తప్పించుకునుడేందని అంటున్నారు కొండా సురేఖక్క మాటలు ఇన్నోళ్ళు. ఇగి ముచ్చట్ల ఎమ్మెల్యే వివేక్ అన్న మాట్లాడుకుంటా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకి 2 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది, కానీ డే 1 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్ నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ వాళ్ళంతా దోసుకునుడే పనిగా పెట్టుకున్నారని కారు పార్టీ లీడర్లు బగ్గనే ఫైర్ అవుతున్నారు. చూడాలే మరి ఈ అవినీతి ఆరోపణల ముచ్చట రేపట్ల ఎందాక పోతుందో.